హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే మనకు ఈ జిల్లాలకైతే విడుదల చేశారు. అయితే వీరికి బ్యాంకుల్లో అయితే పడుతున్నాయి. సో మీ యొక్క ఊరు పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే డ్వాక్రా మహిళలు కూడా అయితే పడతాయి. ఎవరికి పడతాయి సో దానికి సంబంధించి తెలియజేస్తాను. అలాగే వీరు మాత్రం తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లోకి ఇది చేసుకుంటే కనుక మీకు 2 గంటల్లో డబ్బులు జమ అవుతాయి. సో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలని తెలుసుకుందామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 18,750 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వేస్తారు. సంవత్సరానికి 18,750 రూపాయలు అంటే 4 సంవత్సరాలు కలిపి ఒక్కొక్క మహిళ 75,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందుతుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు, ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరన్నా ఉన్నా వీళ్ళకు కూడా డబ్బులు అయితే వేస్తారు. అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ 4వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు, కానీ ఆల్మోస్ట్ మనకు 25% మాత్రమే మహిళలకు డబ్బులు అయితే జమ అయ్యాయి. అక్కడక్కడ పడ్డాయి, మిగిలిన వాళ్ళకు పడలేదు. ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఎన్నికల కోడ్ ఎప్పుడైతే విడుదల చేశారో దానికి ముందు మేము విడుదల చేశాం కాబట్టి ఈ ఎన్నికల కోడ్ సడన్గా విడుదల చేశారు కాబట్టి సో దీని కారణంగా బ్యాంకుల్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది అంటే డబ్బులు ఎవరెవరి అకౌంట్లో పడాలి ఏంటనేది ట్రాన్సాక్షన్స్ అనేది పూర్తిగా రద్దయింది. సో దీని కారణంగా డబ్బులు పడలేదు. దయచేసి ఎవరు కూడా మహిళలు, అర్హులైన మహిళలు చింతించకండి, మీకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేవి మనకు ఎప్పుడు పడతాయంటే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మే 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు అయితే ఈ డబ్బులు అనేవి మేము జమ చేస్తామన్నారు. అయితే మనకు మే 1వ తేదీన మే డే కావడంతో మనకు డబ్బులు అయితే పడలేదు. అయితే 2వ తేదీ నుండి మనకు ఈరోజు ఆల్మోస్ట్ కొంతమందికి డబ్బులు అయితే పడినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. తప్పనిసరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది మహిళలు ఏంటంటే ఇన్యాక్టివేట్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారు. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ చేశారా లేదని చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్తో లింకప్ చేశారా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో, అంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారు, 2-3 మంత్స్ వరకు పాడేస్తారండి. మళ్ళీ కొత్త నెంబర్ కొనుక్కుంటారు, మళ్ళీ కొత్త నెంబర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ మీ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు లింక్ చేయండి. సో ఈ విధంగా చేస్తేనే మీ అకౌంట్లో ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నా కానీ, అంటే మీకు ఎవరైనా డబ్బులు వేసినా కానీ, మీరు ఎవరికైనా డబ్బులు వేరే వాళ్ళకి వేసినా కానీ సో అలాంటప్పుడు మీకు మొబైల్లో మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఈజీగా మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీరు యూపీఐ ఐడి ఉంటే యూపీఐలో చెక్ చేసుకోండి, లేదంటే కనుక బ్యాంకులకు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు డబ్బులు అనేది కొంతమందికి అయితే విడుదల కాబోతున్నాయని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది ప్రభుత్వం నుండి. తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకేంటంటే చాలామంది అనుకుంటున్నారు కోడ్ పడింది ఇంకా రాదు అని. సో మనకు ఏంటంటే ఎలక్షన్ కమిషనే స్వయంగా చెప్పారండి. సో కోడ్ ఉన్నప్పటికీ కూడా ఇది పాత పథకమే, ఇది అమల్లో ఉన్న పథకమే కాబట్టి సో దీనికి మేము ఎలాంటి అడ్డంకం అనేది పెట్టము. సో డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో దీని కారణంగా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. మే 1 నుండి 7వ తేదీ వరకు అయితే మేము డబ్బులు అయితే ఈ మధ్యలోనే జమ చేస్తామని. సో దయచేసి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం. ఈ ఈబీసీ నేస్తం అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ నేస్తం పథకం. ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వము ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిసు, ముస్లిమ్స్ మనకు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. వీళ్ళకు మాత్రం ఏంటంటే 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తారు. ఒక సంవత్సరానికి 15,000 వేస్తే కనుక 4 సంవత్సరాలకి ఏంటంటే వీళ్ళకు ఆల్మోస్ట్ టోటల్గా 65,000, 60,000 మ్యాక్సిమం ఈ విధంగా అయితే ఇస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఈబీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన మహిళలు ఏదైనా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కానీ వాళ్ళకు కొంచెం సహాయంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విడుదల చేస్తున్నారు.
అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు కొంతమందికి అయితే పడ్డాయి, కొంతమందికి పడలేదు. అయితే దీనికి సంబంధించి కూడా అయితే చాలామంది ఏంటంటే మాకు పడలేదు అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మీరు ఇలాగే చేయాలి. సో మీరు మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి, లేదంటే మీకైతే పడవు. తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంకులకు సంబంధించిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఎందుకంటే మనలో లోపం పెట్టుకొని డబ్బులు పడలేదంటే కనుక మనకు డబ్బులు అయితే పడవు. సో తప్పనిసరిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా, లేదంటే కనుక వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటిని ఎలా రెక్టిఫికేషన్ చేయాలి, మీరు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి రెక్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి రెక్టిఫికేషన్ అనేది చేసుకుంటే కనుక మనకు డబ్బులు వచ్చిన వెంటనే మీకు ఈ క్లియర్గా ఉండింది అనుకోండి మీ అకౌంట్, డైరెక్ట్గా అమౌంట్ వచ్చి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే ఈబీసీ నేస్తంకి సంబంధించి కూడా మనకేంటంటే మహిళలు, డ్వాక్రా మహిళలు కూడా అయితే అవకాశం అయితే ఉందండి. ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్, ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి 45 నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు మాత్రమే అర్హులు కాబట్టి సో వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసుకొని ఉంటే కనుక మీకు కూడా అయితే డబ్బులు అయితే వస్తాయండి. అలాగే మనకు ఎవరైతే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో వీళ్ళకి మాత్రం ఈ తేదీలో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే విడుదల చేసినటువంటి న్యూస్ అయితే ఇది. అలాగే మనకు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మళ్ళీ మేము అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పథకాన్ని యథావిధిగా మేము తీసుకొని వెళ్తాం. మహిళలకు సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి అమౌంట్ అనేది ఇస్తాం. ఇదే పథకాలు కాకుండా ఇంకా మరెన్నో పథకాలు కూడా అయితే మేము మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా కానీ మళ్ళీ మేము తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే మనకు మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా కానీ మేము ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల రూపాయలకు సంబంధించిన వైద్యాన్ని కూడా అయితే తీసుకొచ్చాము. ఆరోగ్య ఆసరా తీసుకొని వచ్చాము. సో అలానే నెక్స్ట్ 5 years కూడా మేము ఏదైనా పథకాలు ఉంటే కనుక వాటిని మేనిఫెస్టోలో లేకపోయినా కానీ వాటిని మేము ఆ టైంకి ఈ పథకం ఉపయోగపడుతుంది అని మనం డిసైడ్ అయితే ఆ పథకాన్ని కూడా అయితే తీసుకొస్తామని చెప్పేసి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. సో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అలాగే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే ఈ విధంగా మీరు ఒకవేళ డబ్బులు మీకు రాకపోయి ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఏదైనా పేపర్లో కానివ్వచ్చు, ఎక్కడైనా మనకు వెబ్సైట్స్లో కానివ్వచ్చు, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా ఆ ఇన్ఫర్మేషన్ను మీ వరకు చేరుస్తాను. సో దీనికి సంబంధించి మీరు తెలుసుకుంటారు. సో మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అమౌంట్లు రాని వాళ్ళ కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్కి సంబంధించి కొంచెం మీకు బూస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో వీడియో అనేది చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.